Hi friends, welcome back. Welcome to Teja Telugu. Friends, ఈ రోజు ఈ వీడియోలో నేను లార్జ్ ఫైల్స్ టోరెంట్ అనే అప్లికేషన్ యూస్ చేసుకొని ఎలా సెండ్ చేస్తాం అన్నది ఈ రోజు చెప్తాను. మనకి టోరెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా పంపించాలి అన్నది కూడా క్లియర్గా ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. బేసిక్గా ఏంటంటే మనం ఇదివరకు లార్జ్ ఫైల్స్ పంపించాలంటే గూగుల్ డ్రైవ్ యూస్ చేస్తాం, లేదా సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. దేనికి ఉండాల్సిన లిమిటేషన్స్ దానికి ఉంది, దేనికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది. కాకపోతే ఏంటంటే టోరెంట్ అనేది రిసీవర్ అండ్ సెండర్ ఇద్దరికి టోరెంట్ అప్లికేషన్ ఉండాలి. ఇది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈవెన్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి టోరెంట్ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మరి ఐఫోన్లో ఉందో లేదో మనకి ఐడియా లేదు, కానీ మన యూజర్స్ కాదు, మనకి ఆండ్రాయిడ్లో అయితే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా నా దగ్గర రిసీవర్ ఎవరు లేరు కాబట్టి నిన్న ల్యాప్టాప్ నుంచి నా మొబైల్లో ఉన్న టోరెంట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఒక లార్జ్ ఫైల్ని ఎలా మనం సెండ్ చేస్తాం అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోరెంట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. మనకి ప్లే స్టోర్లో అయితే సింపుల్, మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే సింపుల్గా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి టోరెంట్ అని కొట్టగానే మనకు వస్తుంది, డౌన్లోడ్ చేసేయడమే. ఇప్పుడు మనకి సిస్టంలో ఎలా చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. ఏం లేదు, జస్ట్ సింపుల్ మనం గూగుల్లోని టోరెంట్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసేసి మనకేమో టోరెంట్ అని చెప్పేసి ఫస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే చాలా మంది ఇది ట్రై టోరెంట్ వెబ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ఎక్కువ డౌన్లోడ్ చేస్తారు. ఇది కాదు మనం డౌన్లోడ్ చేయాల్సింది. ఇలా కిందకి వెళ్తే మనకి క్లాసిక్ కనిపిస్తుంది అనమాట. ఇదంటే ఫ్రీ, మనకి ఇది డౌన్లోడ్ చేయాలి. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఏమో డౌన్లోడ్ అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది మనకి. జస్ట్ ఇప్పుడు ఆ ఈఎక్సీ ఫైల్ని మనం క్లిక్ చేసి సేమ్ మనం ఈ సెటప్ని నార్మల్ మనకి ఫార్మల్ సెటప్ ఉంటుంది కదా, మనకి యాజ్టీజ్గా అట్లానే కంటిన్యూ చేసేయడమే. మనకి ప్రతి అప్లికేషన్ యూజ్ చేస్తాం కదా యాజ్టీజ్గా అట్లానే. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయమంటారు, దాన్ని డిక్లైన్ చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ దట్స్ ఇట్, ఫినిష్. ఈ విధంగా మనం ఏమో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇదిగోండి, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ వచ్చాక మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ నార్మల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అందరికీ తెలుసు టోరెంట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనం ఒక లార్జ్ ఫైల్ని మనమేమో వేరే వాళ్ళకి ఎలా సెండ్ చేయాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫైల్ సెండ్ చేయాలంటే, ఒక ఫైల్ కానీ లేకపోతే ఏదైనా ఫోల్డర్ సెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైల్ కానీ ఫోల్డర్ని కానీ మనమేమో టోరెంట్ ఫైల్లోకి చేంజ్ చేయాలి. దానికోసం మనం ఫైల్లోకి వెళ్ళేసి ఇక క్రియేట్ న్యూ టోరెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విండో పాపప్ అవుద్ది. ఆల్రెడీ నాకు ఇక్కడ డిఫాల్ట్గా ఉంది సెలెక్ట్ సోర్స్ దగ్గర మనం ఎక్కడ ఉండాలో చూసుకొని అక్కడ మనం ఏమో ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఉంది. ఇన్ కేస్ ఫోల్డర్ మొత్తం సెండ్ చేయాలంటే మనకేమో ఇక్కడ యాడ్ డైరెక్టరీ అని చెప్పేసి ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఓన్లీ ఫైల్ ఒకటి అయితే మనకి యాడ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. మనం ఏమి డిస్టర్బ్ చేయవద్దు, జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలన్నది మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్, దట్స్ ఇట్. మనకేమో ఆ ఫైల్ ఏదైతే ఉందో లార్జ్ ఫైల్ మనకేమో టోరెంట్ ఫైల్లోకి మారిపోద్ది. ఆ టోరెంట్ ఫైల్ అనేది లెస్ దెన్ 1 MB ఉంటుంది. సో దట్ ఆ ఫైల్ అనేది మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి మనకి వాట్సాప్లో అవ్వచ్చు, టెలిగ్రామ్లో అవ్వచ్చు, వాళ్ళకి సెండ్ చేసేయచ్చు. ఇంకొన్ని మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే. ఈ ఫైల్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 13.3 KB మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ని నేనేమో వాట్సాప్లోని నాకు సెండ్ చేసుకుంటాను. మొబైల్లో వాట్సాప్లో వచ్చేసింది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నేనేమో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నా దగ్గర టోరెంట్ అప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ విత్ టోరెంట్ చూపిస్తుంది. ఈ టోరెంట్ మీద క్లిక్ చేయాలి, దట్స్ ఇట్. మనకేమో డౌన్లోడ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుందో చూద్దాం. 5 to 6 minutes పడుతుంది ఒక 5 GB ఫైల్ వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే. ఇక్కడ మనం 2 ఇంపార్టెంట్ రూల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎలాగైతే టోరెంట్ ఉందో అవతల వాళ్ళకి కూడా, రిసీవర్ కూడా టోరెంట్ అప్లికేషన్ ఉండాలి. సెకండ్ వచ్చేసరికి మనం సెండ్ చేస్తున్నంతసేపు అవతల వాళ్ళకి కూడా ఆ టోరెంట్ అనేది ఓపెన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం సెండ్ చేస్తాం కాబట్టి మన దగ్గర కూడా ఓపెన్ అయ్యి ఉండాలి టోరెంట్ ఫైల్, నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. ఈ రెండు జరిగితే మాత్రం ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, లెస్ దెన్ 6 minutes మనకి ఏమో 5 GB డేటా ఏమో అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఏమో లార్జ్ ఫైల్స్ ని టోరెంట్ అప్లికేషన్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనకి టోరెంట్ అప్లికేషన్ అవతల వాళ్ళకి, రిసీవర్కి, అట్ ద సేమ్ టైం సెండర్కి ఇద్దరికి ఉంటే మనకి హ్యాపీగా ఈజీగా మనమేమో ఎంత సైజ్ ఉన్న మనకి 10 GB అవ్వచ్చు, 11 GB అవ్వచ్చు, 20 GB అవ్వచ్చు, ఎంతైనా సరే అన్లిమిటెడ్ ఫైల్స్ డేటాని మనం ఈజీగా సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా సెండ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.